సీనేకి ఎలా ఇవ్వాలి? గుడ్ ఈవినింగ్ టీచర్. పిల్లలు, మీకు లడ్డూలంటే ఇష్టమేనా? వీడికి లడ్డూలంటే చాలా ఇష్టం టీచర్, కానీ నాకు లడ్డు అంటే ఇష్టం ఉండదు. అవునా? ఇదిగో తీసుకో. నీకిష్టం లేదన్నావు కదా, అయితే ఒక పని చెయ్యి. పని వాళ్ళందరికీ ఇవి ఇచ్చేయి, సరేనా? ఇదిగో తీసుకో, వెళ్ళు. ఇదిగో అందరికీ ఇవ్వాలి. అలాగే టీచర్. అంకుల్, ఏంటమ్మా? ఇదిగో లడ్డు ఇది? తీసుకో. ఎవరిచ్చారు? మా టీచర్ ఇచ్చారు. తిను, బాగుంటుంది. సరేనమ్మా. ఇదిగో ఆంటీ, లడ్డు తీసుకో. లడ్డు ఎక్కడదమ్మా? మా టీచర్ ఇచ్చింది, తీసుకో. అంకుల్, ఈ స్వీట్ తీసుకోండి. స్వీటా? ఎవరిచ్చారమ్మా? మా టీచర్ ఇచ్చారు, అందరికీ ఇవ్వమని చెప్పారు. మా టీచర్ ఇచ్చారు, అందరికీ ఇవ్వమని చెప్పారు. టీచర్ ఇచ్చిందా? మా అమ్మ చేసినట్టుంది. ఒకసారి ఆమె నేను చూడాలి. టీచర్, మీరు చెప్పినట్లే అందరికీ ఇచ్చాను. వెరీ గుడ్. కూర్చో, ఇక్కడ పెట్టి చదువుకో.
అయ్యగారు బయటికి పోవాలంట, రమ్మన్నారు. గట్లనే. ఏంటండి అలా ఉన్నారు? మన బ్రతుకులు చూస్తుంటే మనకే నవ్వొస్తుంది తులసి. చివరికి ఇలా అయిపోయాం. ఎదుటి వాళ్ళొచ్చి వాళ్ళ మంచితనంతో మనకి సాయం చేయబోతున్నారు. కానీ ఆ సాయం అందుకోవడానికి నేను బిచ్చగాడిని కాలేకపోతున్నాను. దుర్గమ్మ గారు వచ్చారు. సత్యం నువ్వు బాగుండాలి అని దీవించారు. ఇంత డబ్బు సాయం చేయబోయారు. వద్దమ్మా, నువ్వు చేసిన సాయం చాలు అన్నాను. ఆ తర్వాత ఆమెకు తెలియకుండా మన పద్దు వచ్చింది. నాన్న, ఈ డబ్బులు తీసుకో నాన్న అంది. అమ్మా, నువ్వు అత్తింటి కోడలివి, తగదు తల్లి, వెళ్ళిపో అన్నాను. ఏంటి తులసి మనకి ఈ పరిస్థితి? అయ్యో, బాధపడకండి. కృష్ణ, నమస్తే మావయ్య. బాగున్నావా అత్తమ్మా? మ్, బియ్యం, కూరగాయలు, సరుకులు. ఎందుకు బాబు ఇవన్నీ? ఎందుకంటావేంటి మావయ్య, మన ఇంట్లోకే. మీకోసమే తీసుకొచ్చినాను మామా. అది కాదయ్యా. ఇంకేం చెప్పకండి మావయ్య. ఎందుకు బాబు నువ్వు తీసుకొచ్చా? ఉండనివ్వండి మావయ్య. నీకెందుకు బాబు ఈ శ్రమ? ఏం మావయ్య, నేను మీ అల్లుణ్ణి కాదా? నీ కూతురు నాకు ఇయ్యలేదా? చిన్న పద్మావతి మాత్రం మీ కూతురు కాదా? చెప్పండి అత్తమ్మా, చెప్పండి మామా. గట్లాంటప్పుడు మీరు కష్టాల్లో ఉంటే ఈ అల్లుడు ఆదుకోవడంలో తప్పే ఉంది చెప్పండి. కానీ బాబు, ఇది వద్దు మావయ్య, మీ ఆత్మాభిమానం నాకు తెలుసు. అదంతా పరాయి వాళ్ళ దగ్గర. కానీ నా దగ్గర ఏంటి చెప్పండి మావా? మనం ఒకటే కదా మావా? నిజమే బాబు. కానీ కానీ నా మనసు ఒప్పడం లేదయ్యా, ఒప్పడం లేదు. ఇదిగో, మీరికేం చెప్పకండి. ఇవన్నీ వద్దంటే మావా నా మీదొట్టే. ఒట్టా? అవును మావా, నిజంగా ఒట్టే. కావాలంటే మీరు నాకు ఇంకో సాయం చేదురు గాని మావా, అది మీ తృప్తి కోసం. అంతేకాని ఈ సాయం మాత్రం వద్దనకండి. గసలు ఇది సహాయమే కాదు, ఇది నా బాధ్యత మావా.
మీరు ఇంకేం చెప్పమాకండి. మావా, నాకు చాలా పనులున్నాయి. నేను మళ్ళీ కలుస్తాను. గట్లనేనా? కృష్ణ, నా కోసం సరుకులు తెచ్చావా కృష్ణ? నాకు అన్నం పెడుతున్నావా కృష్ణ? మావా, ఊరుకో మావా, ఊరుకో. వెళ్ళొస్తాను మావా, వెళ్ళొస్తాను అత్తమ్మా. సీనయ్యకి హనుమంతుడంటే చాలా ఇష్టం. తను ప్రేమించిన ఈ శ్రీమతిని బహుమతిగా ఎలాగో ఇవ్వలేకపోతున్నాను. కనీసం తనకిష్టమైన హనుమంతుడైనా ఇస్తాను. సంతోషిస్తాడు. సరే, నేను కనుక్కుంటాను, నువ్వు. అట్నేనమ్మా. పద్మావతి, ఏడకి పోయినావు పద్మావతి? చెప్పు, ఏడకి పోయి వస్తున్నావు? మీకు చెప్పే వెళ్ళాను కదా అత్తమ్మా. ఏడకి పోతానని చెప్పినావు? చెప్పు, ఏం చెప్పిపోయినావు? కుట్లు అల్లికలు నేర్చుకోవడానికి పక్కూరు వెళ్తున్నానని చెప్పాను. మరి గాడకే పోయినావా? గా పని చేస్తున్నావా? చెప్పు పద్మావతి.
కుట్లు అల్లికలు నేర్చుకుంటున్నావా? చెప్పు. అవునత్తమ్మా. మీ దగ్గర ఎప్పుడైనా అబద్ధం ఆడానా? ఆడలేదా? లేదత్తమ్మా. మరి భువనగిరిలో కలెక్టరేటింటికి ఎందుకు పోయినావు? చెప్పు. ఎందుకు పోయినావు? గాడ నీకేం పని? నాకెట్లా తెలిసినదనా? తెలుస్తుంది పద్మావతి. నేను నువ్వు తెలవని వాళ్ళు ఈ మండలంలోనే లేరు. చెప్పు, గాడ నీకేం పని? అత్తమ్మా, నేనే అబద్ధము ఆడలేదు. అత్తమ్మా, నేనే అబద్ధము ఆడలేదు. నిజంగానే కుట్లు అల్లికలు నేర్చుకుంటున్నాను. కలెక్టర్ గారి ఇంట్లో వాళ్ళు ఆ అల్లికల కేంద్రంలో బట్టలిచ్చి ఎంబ్రాయిడరీ చేసిమన్నారట. నేను ఆటో ఎక్కేది కలెక్టర్ గారి ఇంటి దగ్గరలోనే. అందుకే ఆ బట్టలు నన్ను తీసుకెళ్ళమంటే ఇచ్చి వస్తున్నాను. నిజమా? నమ్మొచ్చునా? నా మీద నమ్మకం ఉంటే నమ్మండి అత్తమ్మా. నేనే రోజు మీకు అవమానం కలిగే పని మాత్రం చెయ్యను. మీకు నచ్చని పని అంతకంటే చెయ్యను. నాకు తెలుసు పద్మావతి, నువ్వు ఏనాడు నేను తలదించుకునే పని చెయ్యవని నాకు తెలుసు. గా పాపాయం వచ్చి చెప్పేసరికి నిజమేందో తెలుసుకోవాలని అడిగినా. సరే, నువ్వు వదినమ్మా, నీకనుమానం తీరినాదేమో గాని నాకనుమానం తీరలే. ఈ పద్మావతి పోయేది కుట్లు అల్లికలు నేర్చుకొని కాదు, ఖచ్చితంగా ఏదో చేస్తుంది. మొదట్నుంచి నేను అనుమానపడుతుంది నిజమే. అంటే కొంపదీసి సీనైన కలవనీకి పోతోందా? గా విషయం గనక తెలిస్తే దుర్గమ్మ ముందు నిలబెట్టి ముద్దుల కూడలు ఇజ్జత్ తీసేస్తాను.